మొయినుద్దీన్ ఇతనే మొన్న దొరికిన అతను రాజేంద్ర నగర్లో ఆముదల గింజల నుంచి రెజిన్ తీసి హిందువుల గుళ్ళ మీద రెక్కీ చేసి అంటే ప్రసాదాల్లో పండ్లల్లో ఈ రెజిన్ అనేది స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు. వేలాది మంది లక్షలాది మందిని ఆ హిందువులు వాడే పండ్లల్లో పెట్టి చంపాలనే కుట్ర తెరతీసిన వ్యక్తి. సారు మంచి డాక్టరు. వాళ్ళ అమ్మ తెలుసు కదా, వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి జిలాది, ఖాదర్ జిలాది. ఆయనకి 6 సంతానం. అంటే వాళ్ళ అమ్మ చేయాల్సిన డ్యూటీ ఆమె చేసింది. 6 అన్నది తీసుకొచ్చి రెస్ట్ తీసుకొని చెప్పేసి ఖమ్మంలో వేసిపోయాడు. తను ఇంకొకరిని చేసుకున్నాడు. ఆయన పనులు ఆయన ఉన్నాడు. పుట్టిన పిల్లలు వాళ్ళ పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. అంటే మత ఛాందస్వాదంతో పెట్టరేగిపోతున్నారు. కూర్చున్న కొమ్మని, ఆశ్రమించిన దేశాన్ని నాశనం చేయాలని, ఇస్లామిక్ రాజ్యం చేయాలని కలలు కంటున్నారు. హిందువులారా జాగ్రత్త, మీరు వాడే పండ్లు ప్రసాదాల్లో ఇలాంటి మొదట చూసాం. బిర్యానీలో మనకు నచ్చని ఫుడ్ పెట్టడం, బీఫ్ పెట్టడము, తినే పదార్థాలు అల్లం పేస్ట్లు కల్తీలు, అడల్ట్రేషన్, మిరియాలు, బొప్పడి గింజలు, ఇట్లా పాలల్లో కల్తీ, అన్ని కల్తీలకు కూడా మూలాధారం ఈ ఛాందస్వాదులే. చాలా జాగ్రత్తగా ఉండండి.